and my dear faculty, and my dear would-be teachers. Very good morning, all of you. Good morning, sir. అవసరాలు కోరికలకు దారి తీస్తాయి. కోరికలు తీరనప్పుడు వ్యక్తి సంఘర్షణకి గురి అవుతాడు. సంఘర్షణల యొక్క స్థాయి మితిమీరినప్పుడు వ్యాకులత చెందుతాడు. దాన్ని మనం యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీకి ముందు ఫ్రస్ట్రేషన్, కుంటనం అనే మాట కూడా వింటాం. అయితే గత 5 సంవత్సరాలలో ఒక రకంగా ఎవరైతే డిఎడ్ బిఎడ్ చదివి టీచర్లు కావాలి అనే కోరికతో ఉన్నారో, ఉద్యోగం అనేటటువంటి అవసరాన్ని టీచర్ అనేటటువంటి కోరిక ద్వారా తీర్చుకోవడానికి సుదీర్ఘకాలం వెయిట్ చేసి రేపు మాపో సంఘర్షణకు గురయ్యేటటువంటి వ్యక్తికి సహారా ఎడారిలో వయాసిస్ లాగా 16,000 పోస్టులతోటి ఒక మంచి డిఎస్సి, దీనితో పాటుగా అదనంగా ఇంకొక 2,800 పోస్టులు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ డిసైడ్స్ ఫర్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అందుకని సుమారుగా 16 నుంచి 18,500 మధ్యలో ఉన్నటువంటి వచ్చే నోటిఫికేషన్లో ఈ 4 కార్నర్స్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్లో కూర్చున్న మీరంతా మీ భక్తులు 100% కన్ఫామ్ అయ్యాయి అని నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటున్నానంటే వెన్ ఐ వెంట్ టు హైదరాబాద్ టు టీచ్ సైకాలజీ ఫర్ ది డిఎస్సి స్టూడెంట్స్ ఇన్ అపెక్స్, అక్కడ ఒక నమ్మకం ఉండేది, అపెక్స్లో చేరితే మాకు జాబ్ గ్యారెంటీగా వస్తుంది అని దగ్గర ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. కానీ గత దశాబ్దంన్నర కాలం నుంచి నాకు తెలుసు నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ హ్యాస్ బికమ్ ఏ పాస్పోర్ట్ టు మేక్ టీచర్స్. ఖచ్చితంగా ఇక్కడ చేరితే టీచర్ అవుతామనేటటువంటి నమ్మకం. ఐఎమ్ నాట్ బోస్టింగ్ బిఫోర్ అవర్ డైరెక్టర్ సార్. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఐ యూజ్ టు గో టు అవనిగడ్డ ఆల్సో. అక్కడికి వెళ్ళినా సరే పిల్లల మాట ఏంటంటే, ఇది ఆల్రెడీ నారాయణ కోచింగ్ సెంటర్లో ఈ టాపిక్ మాకు కవర్ చేశారండి, ఎందుకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అనేటటువంటి మాట 4-5 సందర్భాలలో పూర్ణ గారు డైరెక్టర్ గారి దగ్గర కూడా చెప్పినటువంటి సందర్భాలు నేనే విన్నా ఫిజికల్గా. ఎందుకంటున్నానంటే నిజాయితీకి, నిబద్ధతకి, రిజల్ట్కి మారుపేరైనటువంటి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్లో మీరు వాళ్ళ కౌన్సిలింగ్కి వచ్చారో, కోచింగ్ జాయిన్ అవ్వడానికి వచ్చారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ టేకెన్ ఏ వండర్ఫుల్ డెసిషన్. యువర్ డెసిషన్ విల్ ష్యూర్లీ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మీ తల్లిదండ్రులు కొండంత ఆశతోటి, గంపడంత ఆశతోటి, గుండెల నిండా కోరికలు పెట్టోటి నా బిడ్డ ఎప్పుడు టీచర్ అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి కోరికల్ని అతి త్వరలో మీరంతా సాకారం చేసుకోబోతా ఉన్నారు. మీరు ఎప్పుడైతే డిఎస్సిలో జాబ్ సాధించుకున్నారో ఆనాడు మీ ఇంట్లో ఏదంటారు చూడండి, బ్రూనర్ అని ఆయన లక్ష్య శిఖరిపై పాదం మోపినప్పుడే నిజమైన పండగ అంటాడు. లక్ష్య శిఖరి ఏందమ్మా మనకి? ఒక మాట కొంచెం గట్టిగంటే సంతోషిస్తాం. రైట్, మన జాబుని సాధించుకుంటే ఆ పండగ ఏంటంటే, హిందూస్ అయితే సంక్రాంతి ఏమో కానీ, ముస్లిమ్స్ అయితే రంజాన్ ఏమో కానీ, క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ ఏమో కానీ, ఒక్కసారి డిఎస్సిలో రేపు మీరు జాబు సాధించుకున్న తర్వాత ఈ 3 పండగలు గడిపి మీ ఇంట్లో జరుపుకోబోయేటటువంటి మంచి అదృష్టం కోసమని మిమ్మల్ని అందరినీ పెద్దవాడిగా బ్లెస్ చేస్తూ let us have a beautiful interaction throughout this coaching program. Thank you, sir. ముఖ్యంగా ఇప్పుడు మన సర్వీస్ చేయాలా అనేటువంటి మాకు చేయాలి సార్, తెలుగు చెప్పాలి ఇక్కడ అని నేను రిక్వెస్ట్ చేశాను. చేసిన వెంటనే సారు ఒప్పుకొని మన నారాయణ కోచింగ్ సెంటర్కు సమయం ఇచ్చినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్టూడెంట్ సెంటర్ నా మనపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఆశీనులైనటువంటి కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీ అందరికీ ఆశిస్తున్నాను. మనం ఎన్నో సంఘటనలు చూసాం. తిరుపతి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభిస్తే వాడికి ఎదురే లేదు. దానికి ఉదాహరణే ఎన్టీ రామారావు 82లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన దిగ్విజయంగా సాధించారు.
మనం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలోనే మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మీకందరికీ జాబ్ గ్యారెంటీగా వస్తుందని ముందుగా ఆశీర్వదిస్తున్నాను. ఉపాధ్యాయుడు కొవ్వొత్తి లాంటి వాడు. తాను కరుగుతూ మీలో ఇంతమందిని వెలుగులు ఇవ్వాలి. ఇప్పుడు ఉండేవాడు మేమే. ఇప్పుడు నేను మొన్న 35 రిటైర్డ్ అయ్యాను. ఎన్నో బ్యాచ్లకి తెలుగు చెప్పాను. ఈ విధంగా వాళ్ళ కోసం మనం చదువు చెప్పి నేను కొంత కొవ్వొత్తిలాగా కరుగుతూ వెలుగులిచ్చాను. వాళ్ళు ఇప్పుడు మన 2-3 జిల్లాల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, అట్లాగే ఎడ్జిటి వాళ్ళు అయితే కూడా ఉన్నారు. వాళ్ళు తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎడ్జిటి వాళ్ళు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎంతమంది ఉన్నారు? మాకు అంత చేయొద్దండి. వాళ్ళ గురించి 2 మాటలు మాట్లాడతాను. ఎడ్జిటి వాళ్ళ గురించి. గత ప్రభుత్వం 117 జీవో ప్రకారం 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో చేర్చారు. దానికంటే ముందు మన నాయకులు, పండిత పరిషత్ నాయకులు అయితేమి, ఎస్ఎల్డిఏ వాళ్ళ నాయకులు అయితేమి, వాళ్ళ స్వార్థం కోసం ఏం చేసుకున్నారంటే ఎల్పి వ్యవస్థను రద్దు చేశారు. ఇంతకుముందు ఎల్పి సెట్ ఉండేది. ఎల్పి సెట్ ఎంతమంది రాశారమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు? వెరీ గుడ్. ఎల్పి సెట్ రాశారు. మీరు పండిట్ ట్రైనింగ్ కాలేజీలో చేరారు. కానీ నేడు ఎల్పి సెట్ లేదు, పండిట్ ట్రైనింగ్ కాలేజీ లేదు. ఈ నాయకుల యొక్క స్వార్థం వల్ల ఎల్పి వ్యవస్థ పూర్తిగా రద్దయింది. దాంతో ఈ ఎల్పి పోస్టులు కూడా రద్దయ్యాయి. ఇప్పుడు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మాత్రమే భర్తీ అవుతుంది. అవి మనకు చాలా తక్కువలో ఉంటాయి పోస్టులు. వాటిని కొట్టాలంటే అంత సాధ్యమైన విషయం కాదు. అందుకోసము మళ్ళా మనము ఆ ఎల్పి వ్యవస్థను తేవాలి. ఎల్పి వ్యవస్థను తీస్తే లాభం ఏమిటి అన్నారంటే, ఇంతకుముందు అయితే ప్రతి యూపీ స్కూల్లో ఒక తెలుగు పండిట్ ఉండేవారు. వాటి వల్ల మనకు తెలుగు పండిట్ పోస్టులు వస్తాయి. ఎప్పుడు మెర్జ్ అయిందో ఆ పోస్టులన్నీ హై స్కూల్లో మెర్జ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ యూపీ స్కూల్లో తెలుగు పండితులు లేరు. కాబట్టి మీకు పోస్టులు రావాలంటే మీరు మన ప్రభుత్వానికి ఒక విన్నపం ఇవ్వాలి, వినతి పత్రం ఇవ్వాలి. మాకు మళ్ళా ఎల్పి వ్యవస్థను కల్పించండి. ఎల్పి వ్యవస్థ కల్పిస్తే, ఇంతకుముందు అయితే మన జిల్లాలో, చిత్తూరు జిల్లా అంటే ఒక జిల్లా చెప్తున్నాను, ఈ జిల్లాలో అయితే సుమారుగా 308 పోస్టులు ఒక బ్యాచ్లో పడింది, 260 పోస్టులు ఒక బ్యాచ్లో పడినాయి. అప్పుడైతే క్యాండిడేట్లు కూడా తక్కువ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా కొట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందుకోసం ఎల్పీలందరూ, అంటే మీరు ఇక్కడ తెలుగు పండితులందరూ ఒక నాయకులుగా 14 జిల్లాల్లో ఉండేటటువంటి వాళ్ళని సమకూర్చుకొని ఒక మెమోరాండం ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తే, అది ఆమోదం పొందితే మీకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పరంగా మీరు కృషి చేయాలి. లేదంటే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ అంటే, ఇప్పుడు మా స్కూల్లో 500 మంది, మేము 3 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాం. కానీ ఆ 3, 4, 5 వచ్చి కలిసిన తర్వాత ఆ రేషియోని చూసి వాళ్ళు ఒక పోస్టుని తీసి ఇంకొక చోటికి బదిలీ చేశారు. అంటే హై స్కూల్లో తెలుగు పండిట్ పోస్టులు తగ్గించేస్తున్నారు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఒకటే ఉంది. గతంలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉండేవి. ఆ 2 మీడియాలకి కలిపి తెలుగుకి ఒకేసారి ఉండేవాడు. ఇటువంటి అవాంతరాలన్నీ ఉంటాయి. కాబట్టి మీరు తెలుగు వాళ్ళైతే, అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇది సాధించినారంటేనే మీకు భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుంది. లేదంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత
ఎట్లా చదవాలి అవన్నీ మీకు క్లాసుల్లో చెప్తాము. ఏ సిలబస్ ఉంటుంది అనేసి. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి ఆనందం కలిగించి వాళ్ళకి సంతోషం కలిగించాలని ఆశీర్వదిస్తూ అందరి శక్తి మీకు ఇవ్వాలని ఆ అవకాశం ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీకు మన దగ్గర ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఫ్యాకల్టీ, ఏ సబ్జెక్ట్స్ పెట్టబోతాం, మన సిస్టమ్ ఏంటి అనేటువంటిది కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ అందరికీ ఫేవరెట్ యంగ్ అండ్ డైనమిక్ సార్ రోజు రోజు ఏది తగ్గిపోతూ ఉంది కాబట్టి సారు మీకు ఈ డిఎస్సిలో కొన్ని సూచనలు సలహాలు చెప్తారు. అది అయిపోయిన తర్వాత ఆల్ స్కూల్ స్టేట్ అండ్ ఎస్జిటి తెలుగు మీడియం ఇక్కడే ఉంటారు. ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం మాత్రం పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మళ్ళీ యథావిధిగా మన క్లాసు స్టార్ట్ చేసుకుంటాం. ఈరోజు రేపు సైకాలజీ క్లాస్ జరుగుతుంది. తర్వాత 2 రోజులు వచ్చేసి ఎవాల్యుయేషన్ టాపిక్. ఆంజనేయన్ సార్ ఎవాల్యుయేషన్ అంటే అందరికీ కామన్గా ఉంటుంది మెథడ్స్లో. ఆ టాపిక్ 2 days కామన్గా ఉంటుంది. దాని తర్వాత ఆల్ స్కూల్ స్టూడెంట్ సబ్జెక్ట్స్ అంతా కూడా డివిజన్ అయిపోతాయి. ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు సపరేట్గా ఉంటుంది. ఇంకా దాని డీటెయిల్స్ మళ్ళీ మధ్య మధ్య నేను చెప్తూ ఉంటాను మీకు. ఓకేనా? మనం ముఖ్యంగా ఎస్ఏ తెలుగు, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్ ఈ 4 సబ్జెక్ట్స్ని పెట్టదలుచుకున్నాం. ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఈ 6 మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని రన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఓకేనా? ఆ ఫ్యాకల్టీ వివరాలు కూడా మన నాగేశ్వరరావు సార్ మాట్లాడినాక మనము చెప్తాం. క్లాస్ కొట్టండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి నేను మీ సైకాలజీ నాగేశ్వరరావు. వాయిస్ ఎక్కడో విన్నట్టు, ఈ సెంటెన్స్లో కూడా విన్నట్టు. విన్నారా? రాత్రే మాట్లాడాను లైవ్లో, 4 రోజుల క్రితం మాట్లాడాను లైవ్లో, 10 రోజుల క్రితం మాట్లాడాను లైవ్లో. నా మొదటి వాక్యం ఇదే అవుతుంది. ఇప్పుడు కూడా మీరు గమనించారు లేదు? ఓకే అమ్మా, ఇంతమంది జనాన్ని చూడటం దాదాపు 4 సంవత్సరాల నుంచి తొలిసారి ఇది ఆఫ్లైన్లో చూడటం అనేది. ఎందుకంటే నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ అంటే నేను 2012 నుంచి వస్తున్నాను. ఒక్కొక్క బ్యాచ్లో 1500 మంది కూర్చొని వినేవాళ్ళు మంత్రముగ్ధంగా. ఇలా క్లోజ్డ్ వాయిస్ ఎక్కడో బ్రేక్ అయిపోతుంది. ఇలాంటి క్లోజ్డ్ కాదు, ఓపెన్ షెడ్స్లో చల్లటి గాలి వస్తూ ఉంటే పాఠం చెబుతూ ఉంటే ఒక్క చీమ చిటుకుమన్నా కూడా వినిపించేంత నిశ్శబ్దంగా పెద్ద పెద్ద అంటే స్కూల్ అసిస్టెంట్లు కూడా అలానే మంత్రముగ్ధంగా కూర్చునేవాడు. ఇది 1500 మంది బ్యాచ్ కూర్చుంటే. అలా 2018 దాకా కూడా అప్రతిహతంగా మన నారాయణ కోచింగ్ సెంటర్ అలాంటి కోచింగ్ ఇవ్వటం అనేది చూశాను. అన్ని వేల మందిని నేను క్లాసుల్లో చూశాను. 2014లో దాదాపు చిత్తూరు జిల్లాకి 1300 పోస్టులు, ఎన్ని పోస్టులు సార్? ఎక్కువ పోస్టులు ఇచ్చారు చిత్తూరు జిల్లాకి రాష్ట్రం మొత్తం మీద. ఆ సంవత్సరం మన నుంచి దాదాపు 650 మందికి పైగా సెలక్షన్స్, ఎస్జిటి సెలక్షన్స్ వచ్చినాయి ఆ సంవత్సరం. స్కూల్ అసిస్టెంట్ టాప్ 10లో దాదాపు ఆ సంవత్సరం ప్రతి సబ్జెక్ట్లో కూడా 6-7 ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లలు ఉన్నారు. అంటే ఎంత చక్కని కోచింగ్ అనేది ఇవ్వబడిందో ఆ రిజల్ట్సే మనకి తార్కాణం. 2018 అంటే మీ జిల్లా అంటే మరి మన జిల్లా అనకూడదు, నాది ఈ జిల్లా కాదు కాబట్టి చిత్తూరు జిల్లాకి అన్యాయం జరిగింది. 31 పోస్టులతో డిఎస్సి ఇచ్చారు. సో 31 పోస్టులు అంటే దాన్ని ఎవరికి వచ్చినాయి ఏంటని లెక్కేసుకోవాలంటే మన ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి దాదాపు 16 నుంచి 18 మందికి ఎస్జిటి పోస్టులు వచ్చాయి మన పిల్లలకు. పాప చాలా మంది నేను ఊహించుకున్నటువంటి పిల్లలు చాలా మంది త్రుటిలో కోల్పోయారు. 1/2 మార్కు 1 మార్కులో
సేమ్ మార్క్ వచ్చి కూడా తిట్టులో కోల్పోయినప్పుడు ఇక్కడే ఉండుంటారు నాకు తెలిసి ఎక్కడో అడిగాను వాళ్ళు కూడా వచ్చి ఉంటారు నేషనల్ మాస్టర్ వస్తున్నాడు కాబట్టి సార్తో కలవాలనే ఉద్దేశంతో కూడా వచ్చి ఉంటారు చాలామంది. చాలా నేరో మార్క్తో సేమ్ మార్క్తో కోల్పోయారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక కాన్ఫిడెంట్ ఒక ఇన్స్టిట్యూట్లో మనం చేరుతున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి స్టాఫ్ మీద ఒక కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన బ్రెయిన్ స్టామినా పెరుగుతుంది, నేర్చుకునే శక్తి కూడా పెరుగుతుంది. అంటే నమ్మకం లేకపోతే మనం వినలేము, కూర్చోలేము, సరైనటువంటి విద్యను నేర్చుకోలేము. అంతే కదమ్మా. నేను ఒకసారి 15 ఏళ్ల క్రితం బాగా ఎండలో క్రికెట్లు ఆడి నల్లగా పోయాను. ఒంగోలులో పలానా అరవింద్ డాక్టరు బ్రహ్మాండమైన డాక్టరు, ఆ డాక్టర్ కాడిగో మళ్ళీ నీ రంగు వచ్చేసిద్ది అని చెప్పాను. అంటే ఎండకి బాగా ఎక్స్పోజ్ అయిపోయి సరే అందరూ చెప్పారు కదా డాక్టర్ కాడికి వెళ్ళాను. అందరికీ మీకు ఉండదు గ్రామం మీద కనిపిస్తున్నా బ్రహ్మాండం ఈరోజు పౌడర్ పూసి బ్రహ్మాండం వచ్చాను అవునా. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపీ రాపించే ముందు ఆ డాక్టర్ ఒకసారి చూద్దామని చెప్పి ఓపీ రాపిలేదు. ఆయన ఓపీ ఎక్కువ, ఒకసారి చూద్దామని అటు తలుపు తీసి లోపల చూశాను. ఆయన నల్లగా నాకు వెంటనే ఈయన నాకేం దగ్గర ఈయనే కొడుకు నాదే చేసేసి అట్లా అదే పెరుగుతున్న డాక్టర్గా నేను ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే నాకు తగ్గుతుంది గ్యారెంటీ. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్తో తగ్గదు ఏది కూడా. మనకి ఒక నమ్మకం, ఈ డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు డబ్బు తగ్గుతుందనేటువంటి ఒక నమ్మకం, అది మనల్ని బలోపేతం చేస్తుంది. ఆ విధంగా మనం త్వరగా రికవర్ అయ్యాం. నాకే డిస్టర్బ్ వచ్చింది, అందరూ బాగానే మాట్లాడారు. ఓకే అదమ్మా సరే సరళగా అంటే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు అసలు వర్యవాసన అవసరమే లేదు. మన కాడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యాపక బృందం మరి దాదాపు అగ్రశ్రేణి అధ్యాపకులే. ఆయన డబ్బులు ఇచ్చే కాడ, స్టాఫ్ని తెప్పించే కాడ రాజీ పట్టం అనేది నేను ఈ 10 సంవత్సరాల్లో చూడలేదు. కాబట్టి మరలా అదే స్టాఫ్ 2012-14లో అన్ని ఉద్యోగాలు తెప్పించిన స్టాఫ్ ఇప్పటికీ కూడా అట్నే కంటిన్యూ అవుతా ఉంది, ఒకరు అలా తప్పిస్తే. కాబట్టి అది విజయవంతమైనటువంటి బృందం. కాబట్టి మీరు నిస్సందేహంగా మరి కోచింగ్ తీసుకోవాలని మీ మనసులో ఉన్నట్లయితే, అంటే కోచింగ్ తీసుకోకుండా వరకు సరదాగా ఈరోజు ఏదో డెమో చెప్తున్నాను, నాయసరా మాస్టర్ చూద్దాం, యూట్యూబ్లో చూసాం, ఒరిజినల్గా చూద్దాం, ఈ రోజు కూర్చుంటే నేను చెప్పలేను. కానీ కోచింగ్ తీసుకోవాలనే మనసులో ఉంటే మాత్రం ఎమ్మటనే జాయిన్ అయ్యి. చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు, డైరెక్ట్ కాడికి వచ్చి అడుగుతారు, సార్ మేము వారం తర్వాత వస్తామని, అయిపోయింది చెప్పిస్తారా సరే చెప్పిస్తాను మీరు రాండి అంటారు. నిజం ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే టైం చాలంటే వాళ్ళు చెప్పిరాక టైం చాలు. 90 రోజులని మొదలు పెడతాం కూర్చుని, అది మా లాంటి వాళ్ళు 8 రోజుల్లో చెబుతాం సార్ అంటాము. కానీ డెప్త్కి వెళ్ళే కొద్ది డెప్త్కి వెళ్ళే 10 రోజులు అవ్వచ్చు, 11 రోజులు అవ్వచ్చు కూడా. అలా రోజులు పెరుగుతూ కోచింగ్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పేటువంటి సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి చారాలి అని మీ మనసులో అనుకుంటే మాత్రం మొదటి రోజే చాలండి. ఒక్క క్లాసు మిస్ అయినా, ఆ క్లాసు నుంచి రేపు 2 బిట్లు వచ్చినా, ఆ 2 బిట్ల ద్వారా వచ్చే 1 మార్కే నీ ఉద్యోగానికి ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పింది సేమ్ మార్క్ వచ్చి కూడా ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు చాలామంది చూశాను నా చరిత్రలో. ఓకేనా? కాబట్టి మీరుంటే తప్పనిసరిగా ఈ రోజే అడ్మిషన్ తీసేసుకోండి, ఇంకా దాని గురించి ఆలోచన వద్దు. ఓకేనా? ఇక తర్వాత మీలో ఎవరైనా టెట్ పాస్ కాని వాళ్ళు ఉన్నట్లయితే ప్రభుత్వం త్వరలో మీకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. అటు మీరేం వర్రీ అవ్వద్దు. మరొక టెట్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ డిఎస్సి షెడ్యూల్ మాత్రం December 31st లోపలే కంప్లీట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ సీఎం. కాబట్టి మన డెడ్ లైన్ డిసెంబర్ నెల, అంటే నవంబర్ నెలకే మనం అన్నీ కంప్లీట్ చేసుకొని, అంటే మన కత్తికి పూర్తిగా సానబట్టుకొని రెడీగా ఉండాలి. ఏది నవంబర్ మీ డెడ్ లైన్ అది. అంటే మన చేతిలో 5 నెలలే ఉన్నాయి. 1 నెల ఎగ్జామ్స్ కేటాయిద్దాం పూర్తిగా డిసెంబర్. 5 నెలలు మీ చేతుల్లో ఉన్నాయి. ఓకేనా? సో
ఈ 5 నెలలు కష్టపడ్డారో మిగిలిన 50 సంవత్సరాలు సుఖపడతారు. ఈ 5 నెలలు సుఖపడ్డారో మిగతా 50 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నా ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ మై ఈక్వేషన్. ఎక్కడ కూర్చున్నా మీరు సమయాన్ని వృధా చేసేటప్పుడల్లా గుర్తుకు రావాలి. ఏమని గుర్తుకు రావాలి? ఈ 5 నెలల సుఖము ఈజ్ ఈక్వల్ టు నా భవిష్యత్తు 50 సంవత్సరాల కష్టం. అంటే కష్టంతో బతకాలని, కష్టపడి బ్రతకాలని. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగంలోకి చేరినప్పుడు నీకు ఎన్నో బెనిఫిట్స్. జీవితం నల్లేరు మీద బండి నడకలా నడిచిపోతూ ఉంటుంది. ఏ కష్టాలు కనిపించవు. చాలా అద్భుత ప్రయాణంలాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి అద్భుత ప్రయాణ గమనంలో మీరు కృతకృత్యులు కావాలంటే ఇందాక అన్నారు సార్, లక్ష్య శిఖరిపై అడుగులు పడినప్పుడే పండుగ అని. ఎవరా మాట? బ్రోనర్ సిద్ధాంతం ఏమిటి? మొన్న టెట్లో అడిగాడు. బ్రోనర్ సిద్ధాంతం పేరు అని చెప్పి కింద ఆప్షన్ ఇచ్చాడు. బ్రోనర్ సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం, డిస్కవరీ లెర్నింగ్ థియరీ. ఓకేనా? దాంట్లో ఆయన అంటాడు 2008 డిఎస్సిలో కూడా ఈ బిట్ వచ్చింది. మాస్టర్ గారు చెప్పిన బిట్టు, లక్ష్య శిఖరపై అడుగులు పడినప్పుడే పండుగ అని ఈ స్టేట్మెంట్ని ఇచ్చినటువంటి సిద్ధాంతకర్త. సో అంతా ఆ లక్ష్య శిఖరం మీద మీరు అడుగులు పడాలి అంటే మరి 5 నెలల పాటు అహర్నిశలు, ముందే చెప్తున్నాను, మీరు చాలా మంది ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చేస్తున్న వాళ్ళు ఉండాలేమో. ఇప్పటిదాకా నేను 5 సంవత్సరాలు చేంజ్ అవుతున్నట్టు మీరు జాబ్ వదలొద్దు. జాబ్ చేసుకుంటూ చదువుకోండి. సాయంత్రం పూట ఒక 3 గంటలు 4 గంటలు ప్రతిరోజు పాటు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడల్లా నిర్వహించే అవకాశం లేదు. చివరిలో ఎప్పుడో ఫిబ్రవరిలో మార్చిలో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చూద్దాం మనం. అప్పుడు దాకా జాబ్ వదులుకోబాలని మీకు చెప్పాను. అలానే జరిగింది. బట్ ఇప్పుడు చెబుతున్నాను మళ్ళీ, ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ ఉన్నట్లయితే నిస్సందేహంగా వదిలేసి 5 నెలలు ఒక యజ్ఞంలాగా చేయాలి. రోజు 14 గంటలు పూర్తిగా. ఎందుకు చెబుతున్నానంటే మీలో చాలా మంది ఇంకా మొదలు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ 4 సంవత్సరాల నుంచి కింద మీద పడి చదువుతున్నటువంటి వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారు నాకు తెలిసిన. కొన్ని కోచింగ్ సెంటర్ల కాడికి పోయి ఈ రోజు కూడా 4 సంవత్సరాల క్రితం కోచింగ్ సెంటర్లకు పోయి ఈ రోజు కూడా ఇంటికి చేరుకొని పిల్లలు కూడా అంతమంది ఉన్నారు నాకు తెలుసు. ఈరోజు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారయ్యా అంటే, ఏదైనా ఒక ప్రశ్న అడిగితే అది సైకాలజీలో 36వ పేజీలో కింద నుంచి 2వ పారాగ్రాఫ్లో చివరి లైన్లో చివరి పదం కాదు సార్ అంటాడు. అంటే ఆ రేంజ్లో చదివి ఉన్నారు పిల్లలు. కాబట్టి మీరు ఎటువంటి కాంపిటీషన్ వరల్డ్లో మీరు ఉన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మీ వెన్ను జలధరించింది. కాబట్టి అయినా పర్లేదు, వాళ్ళు చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డిఎస్సికి ఇచ్చిన సిలబస్ చదవటానికి నాకు తెలిసి నేను చెప్పిన 14 గంటలు మీరు కష్టపడతామని మీ మీద మీరు ఒట్టేసుకున్నట్లయితే 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. చివరి 4వ నెల మొత్తం ఒక్కసారి రివ్యూ చేసుకోండి. 5వ నెల ఈ సిలబస్ ఏదైతే ఉందో దాని మీద చాప్టర్ వైజ్గా వర్క్ బుక్లు కానీ క్వశ్చన్ బ్యాంకులు కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాంట్లో తప్పులు పెట్టినవన్నిటినీ రెక్టిఫై చేసుకోండి. ఆ ఏరియాస్లో మళ్ళీ అవగాహన పెంచుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఒక అద్భుత వ్యక్తిగా మీరు చూస్తారు. ఆ 5 నెలల తర్వాత ఏ ప్రశ్నాపత్రం చూస్తున్నా మీకు అన్నీ తెలిసినలాగానే కనపడుతూ ఉంటాయి. చాలా ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ పేరు మీరు తప్పనిసరిగా పొందుతారు. కాబట్టి ఈ 3 నెలలు ప్లస్ 2 5 నెలలు, ఈ 5 నెలలు దయచేసి టైం మేనేజ్ చేసుకోండి, వర్క్ మేనేజ్ చేసుకోండి. ఈ రెండింటి ద్వారా మీరు అనుకున్నటువంటి మీ లక్ష్య శిఖరిని తప్పనిసరిగా చేరుకోండి. ఓకే, దానికి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చదువుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది ఒక టైం టేబుల్ చెప్పండి సార్ అంటారు. కానీ మనందరం సైకాలజీ చదువుకున్న వాళ్ళని, ప్రతి ఒక్కరికి వ్యక్తికి మధ్య ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయనేటువంటి విషయం నాకు తెలుసు. కాబట్టి అందరికీ ఒకే మంత్రం, ఒకే టైం టేబుల్ సాధ్యం కాదు. మీకై మీరు ఒక సెల్ఫ్ టైం టేబుల్ వేసుకోండి. మీరు చిన్న పిల్లలు కాదు, 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అటువంటి పిల్లలకి మరొకరు టైం టేబుల్ చెప్పి
మరొకరిట్టు చదువుకోవాలని చెప్పాల్సిన ఆగత్యం అయితే లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఒక మెంటార్గా మీకు నేను కొన్ని సలహాలు ఇస్తాను. రైట్, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా అకార్డింగ్ టు అవర్ సైకాలజీ చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక అధ్యాయం మొదలు పెట్టినప్పుడు ఆ అధ్యాయం పూర్తయ్యేదాకా చదవడం నేర్చుకోండి ఒకేసారి. దిస్ ఈస్ ద గెస్టాల్ట్ థియరీ. గెస్టాల్ట్ థియరీ ఎప్పుడు ఏం చెప్పిందంటే, ఒక యూనిట్ని భాగాలుగా విడగొట్టి చదివినట్లయితే నీకు ఎప్పటికీ సమగ్ర అవగాహన సంభవం కాదు అని చెప్పింది గెస్టాల్టిజం. ఏదైనా ఒక విషయాన్ని ఒక యూనిట్ పూర్తయ్యే వరకు ఒకేసారి పూర్తిగా నువ్వు అవగాహన చేసుకున్నట్లయితేనే సమగ్ర అవగాహన సాధ్యమవుతుందని చెబుతోంది. కాబట్టి మీరు కూడా అంతే, సైకాలజీ మొదలుపెట్టారు, పెరుగుదల వికాసం మొదలుపెట్టారు. ఎస్, కంటిన్యూ. అది 5 గంటలు పట్టని, 6 గంటలు పట్టని, 8 గంటలు పట్టని, ఒక యూనిట్ అంతా నేను కంప్లీట్ చేసేటువంటి భావన కూడా మీరు రోజు రోజుకి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రైట్, ఈ యూనిట్ అంతా అయిపోయింది, ఇంకెంత 3 యూనిట్లే ఉంది. రైట్, ఇంకొకసారి ఈ యూనిట్ అంతా అయిపోయింది, ఇంకెంత 2 యూనిట్లే ఉంది. మీకు విషయం చెప్పుకుంటారా, ఉండడానికి సైకాలజీ సిలబస్ ఏదో మీకు పెద్ద కనిపించింది, కానీ మొత్తం అన్ని పాయింట్లు అంటే చెత్తంతా తీసేసి మెయిన్ పాయింట్లన్నీ రాస్తే ఓ 40 పేజీలు లేదా 50 పేజీలు పుస్తకం అయింది. 40-50 పేజీలు చదవలేరా ఈ 5 నెలల్లో? పీజీలో కూడా అంతే, మొత్తం చెత్తంతా తీసేసి మెయిన్ పాయింట్లుగా రాస్తే ఓ 40-50 పేజీలు అయింది. మెథడ్స్ కూడా అంతే. మరి మనకున్నటువంటి 5 నెలల్లో ఇంత ఈజీ సబ్జెక్ట్, కంటెంట్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మాతృ సబ్జెక్ట్ 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదివిన మీ సబ్జెక్ట్. కాబట్టి ఒక్కసారి మనం పుస్తకాలు తిరగేయడం మొదలు పెడితే ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా వచ్చేస్తాం. ఇంకొక చిన్న కాన్ఫిడెంట్ కలిగిస్తున్నాను మీలో చాలా మంది. ఈ పర్టికులర్గా మన డిఎస్సిలో ప్రజ్ఞావంతులు అనే మాటకు అర్థమే లేదు. ఇక్కడ ప్రజ్ఞకు చోటే లేదు. ప్రజ్ఞను పరీక్షించే విధంగా ప్రశ్నలే ఉండవు. ఇక్కడ జస్ట్ మీ మెమరీ, అండర్స్టాండింగ్ అంతే. నో ఇంటెలిజెన్స్. ఓకేనా? ఇక్కడ ఏమి రీజనింగ్ ఉండదు, ఇక్కడ ఏమి అర్థమెటిక్ ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఎవరు ఎక్కువ టైమ్స్ చదువుతారు, ఒకే విషయాన్ని రిపీటెడ్గా ఎవరైతే చదువుతారో, చదువుతూ దాంతోపాటు దాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళందరూ విజేతలు అవుతున్నారు. దీనికి తెలివితేటల పని లేదు. చాలా మందిలో కాన్ఫిడెంట్ ఉండదు. మేము డిగ్రీ కంపార్ట్మెంట్ పాస్ అయ్యాం, మేము బీఈడీ కాలేజీలకు రెగ్యులర్గా పోలా, ఏదో పరీక్ష రాసి పాస్ అయ్యాం, నేను డిగ్రీలో 2 సార్లు తట్టా, అత్యవసర మార్కులు తప్ప, ఇలాంటి చాలా మంది సందేహాలు ఉంటాయి. నేను చెబుతున్నాను సభాముఖంగా, నేను దాదాపు 2003 నుంచి అంటే దాదాపు 21 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాను సైకాలజీ లెక్చరర్. నేను ఎంతో మందిని చూశాను 10తో చదువు ఆపేసి తర్వాత 10 సంవత్సరాల తర్వాత డిగ్రీలు పూర్తి చేసి కరెస్పాండెన్స్ కోర్సులో, తర్వాత బీఈడీలు కాలేజీకి పోకుండా పూర్తి చేసి స్టేట్ టాప్ 10 ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఎంతమందిని చూశాను నా కెరీర్లో. కాబట్టి ఫస్ట్ మీ కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసుకోండి. మీరు ఇప్పుడు చేసే ప్రయత్నమే మనం విజేతలు. ఇంతకు ముందర ఏం చేసేవాళ్ళని పక్కన పెట్టేసేయండి, ఇంతకు ముందర ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఈ 5 నెలలు మీరు ప్రిపరేషన్ అయ్యే విధానమే మిమ్మల్ని విజేతలు చేస్తుంది, గుర్తించుకోండి. ఓకేనా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య ముఖ్యం. లాస్ట్ పంచి మనమైతే. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నాం అనేది కాదు ముఖ్యం. ఈ 5 నెలలు ఎవరైతే చక్కని ప్రిపరేషన్తో కొనసాగుతారో వాళ్ళందరూ కూడా విజేతలు అవుతారు. దానికి సంబంధించి ఎలా చదువుకోవాలి, ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు మళ్ళీ నేను క్లాసులో ఒకసారి చెప్తాను. దాని ప్రకారం మీరు అందరూ కూడా ప్రిపేర్ అవుదురు. కానీ అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం అనేది అందని ద్రాక్ష పండు లాంటిది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి దాన్ని అందుకోవటానికి చేసే ప్రయత్నం ఎంత గట్టిగా ఉండాలి అంటే దాని ద్వారా వచ్చే ఫలితం మన కళ్ళ ముందర ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఎస్, గవర్నమెంట్ ఉద్యోగం మీరు వచ్చేటప్పటికి న్యూ పిఆర్సీ కూడా అప్లై అవుతుంది దాదాపు. సరే, ఇంతకు ముందర ఇచ్చినంత ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మంచి జీతాలు, న్యూ పిఆర్సీతో వచ్చేటువంటి మంచి జీతాలతో మీ కెరీర్ ప్రారంభమవుతుంది. అలానే మీ పార్ట్నర్ కూడా గ్యారంటీగా తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ఒక పల్లెటూళ్ళలో ఇద్దరికి కలిపి దాదాపు 1,20,000, 1,30,000తో మీ జీతం స్టార్ట్ అయిపోతే మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దాంతోపాటు వచ్చేటువంటి పలు బెనిఫిట్స్, 220 రోజులు బడి జరిగితే
మీకు దాదాపు 27 సిఎల్స్ ఉంటాయి, 20 ఎంఎల్స్ ఉంటాయి. అంటే 47 రోజులు సుమారుగా, అంటే 50 రోజులు సుమారుగా మీరు బడికి పోవాల్సిన అవసరం లేకుండానే, అంటే 170 రోజులు బడికి పోతే, అంటే 5 నెలల 20 రోజులు బడికి పోతే 12 నెలల జీతం మీరు తీసుకోవచ్చు. మరి ఇంత సులువైనటువంటి ఎర్నింగ్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఇక తర్వాత మన కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా రూపాయి ఖర్చు లేకుండా మనం ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా మనం చూపించుకునే అవకాశం ఉంది. తర్వాత మన ముసలితనంలో వచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎటు చూసుకున్నా కూడా అన్ని లాభాలు. మరి ఇన్ని లాభాలు పొందాలి అంటే మరి మనం 5 నెలలు కష్టపడలేము, కష్టపడతాం. గుర్తుపెట్టుకోండి, మీ మీద మీరు ఓర్తేసుకోండి. ఎస్, నేను ఈ 5 నెలలు పాటు ఒక యజ్ఞంలాగా చెయ్యాలి. ఓకేనా? రోజు రోజుకి కాన్ఫిడెంట్ బిల్డప్ అవ్వాలి. ఒక రోజు గడిచిన తర్వాత నిన్న 24 గంటలు నేను ఏం నేర్చుకున్నాను అనేటువంటి ఒక సెల్ఫ్ రివ్యూ ప్రతిరోజు చేసుకోవాలి. చేసుకుంటూ ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ పేపర్స్ విపరీతంగా చేయండి. అవి చేస్తూ ఉన్నప్పుడే మీ తప్పులు మీకు తెలుస్తాయి. చాలా మంది ఏంటంటే మొత్తం చదివేసి నాకంతా వచ్చిందనుకుంటారు, కానీ ఆ సమాచారంలో నుంచి ఒక పేపర్ సెట్లు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాడో మీకు తెలియదు. కాబట్టి అది మనసులో పెట్టుకొని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఏం తప్పులు పెడుతున్నాం, ఏ ఏరియాలో తప్పులు పెడుతున్నాం, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి, ఈ విధానం అంతా మీ మైండ్కి అందుతుంది. సో మీరు చదువుకునే విధానంలో మీరు మార్పులు చేసుకుంటారు ఆటోమేటిక్గా. తద్వారా మీరు 100% జాబులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. కాబట్టి నేను ఒక ఈక్వేషన్ చెప్పాను, ఫైనల్గా ముగిస్తున్నాను. అంటే ఎక్కువ సమయం టైం వేస్ట్ అయిపోతుంది. ఫైనల్గా నేను చెప్పిన ఈక్వేషన్ గుర్తుందా? ఏంటా ఈక్వేషన్? మీరు వేస్ట్ చేసే ప్రతి సమయం సినిమా హాల్లో కూర్చున్నప్పుడు పక్కన గుర్తుకు రావాలి. అమ్మో, 5 నెలల సుఖము ఈజ్ ఈక్వల్ టు జీవిత కష్టం అని చెప్పాడు. 50 సంవత్సరాల కష్టం అని చెప్పాడు. సో ఈ సుఖం నాకు వద్దు, ఏ సుఖం? సినిమా చూసే సుఖం నాకు వద్దు, ఈ ఆనందం నాకు వద్దు అని అక్కడి నుంచి లేచి వెళ్ళే విధంగా నీ మైండ్ నిన్ను హెచ్చరిస్తూ ఉండాలి. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు మంచి మెంటర్స్ ఉన్నారు, అంటే ఐ మీన్ మంచి సపోర్టర్స్, మంచి ఎంకేఓలు అంటాం మన పరిభాషలో. ఏదని ఏమంటాం? ఎంకేఓ అంటే ఆ సబ్జెక్టులో మీకంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి, అధిక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మీ మెంటర్. అవునా? కాబట్టి మరి ఆయన ద్వారా మీ జెడ్పీడీ డెవలప్ అయిపోతుంది. జెడ్పీడీ అంటే ఈ మాటలు విన్నారు, గుర్తున్నాయి టోటల్. అవునా? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ అంటే అర్థమేందో తెలుసా? స్వయంగా నువ్వు నేర్చుకునేదానికి, ఎంకేఓ సహకారంతో నేర్చుకునేదానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం మీకు వస్తుంది. డిగ్రీ స్థాయి విద్యార్థులు కాబట్టి చదివితే వస్తుంది. ఎంత వస్తుంది? ఓ 60% మార్కులు తెచ్చుకునే విధంగా మీరు నేర్చుకోగలరు స్వయంగా ఇంట్లో కూర్చుంటే. కానీ ఎంకేఓ గారి సహాయంతో లేదా సహకారంతో దాన్ని ఏమంటాం? స్కాఫోల్డింగ్ అంటాం. దాన్ని ఏమంటుందండి? ఎంకేఓ ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, మార్గదర్శకత్వం కావచ్చు, సలహాలు కావచ్చు, శిక్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ తెలుగులో ఏమంటారు? సార్వ. శార్వ కాదు, సార్వ. ఆ సపోర్ట్ సహకారంతో ఆ 60% కాస్త 80కో 85కో 90కో వెళ్ళిపోతుంది. అవునా? అప్పుడు మీరు అనుకున్నటువంటి గోల్ని సాధించగలుగుతారు. ఇంటికన్నా చదువుతారు, మీకు రాకపోవడం ఏమి ఉండదు. కాకపోతే అది 60%లో ఉన్న మీరు ఈ సహకారాన్ని తీసుకున్నప్పుడు 80-90% వెళ్తారు. 60%లో ఉంటే మీకు ఉద్యోగం రాదు. ఎప్పుడు వస్తుంది? మీరు 80%కో 90%కో ప్రతి సబ్జెక్ట్లో చేరుకున్నప్పుడు ఉద్యోగం వస్తుంది. ఆ సహకారం అందించేటువంటి ఈ మెంటార్షిప్ అంటే ఐ మీన్ ఈ యొక్క శిక్షణ, ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకుంటారని కోరుకుంటూ, మరియు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రద్ధగా చిన్న పిల్లలాగా నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు కూడా చూస్తూ ఉంటే కూర్చుంటారు, పడతాడేమని. వాడు వినాయకుడు గారు పాడు కాదు, ఎక్కడ పడతాడు పోతాడు. అంటే మీరు కూడా చిన్న పిల్లల్లాగా ఎదినాడుకున్న పిల్లలు సరిగ్గా మొత్తం జాగ్రత్తగా విన్నారమ్మా. రైట్, వెరీ గుడ్. మరి నేను చెప్పిన మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకోండి. ఓకేనా? మరి ఈ 5 నెలలు కూడా మీ మీద మీరు ప్రమాణం చేసుకోండి. నేను టైం వేస్ట్ చేయను, కష్టపడతాను, నేర్చుకో. కష్టపడే విధానం ఏది, వాటి ఎలా చదవాలి నేను చెప్తాను, క్లాస్లో చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. ఓకే? రైట్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన నారాయణ సార్ గారికి,
మీకు నేను యాక్చువల్గా రాత్రి లైవ్ ఇచ్చాను, 10 to 11 లైవ్ ఇచ్చున్నా. మళ్ళీ 12కి బయలుదేరాను విజయవాడలో. 12 నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఉదయం మార్నింగ్ 8 అయ్యింది. మళ్ళీ 9 కల్లా రెడీ అయ్యి మీ ముందరకు వచ్చేసేసాను. మళ్ళీ ఇప్పుడు నుంచి మొదలుకొని సాయంత్రం 6 దాకా నుంచి పాఠం చదువుతూనే ఉంటా. అంటే ఎందుకు చెప్పాను తెలుసా, ఇంత కష్టపడ్డాను కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నా కష్టం వెనక, నా స్థాయి వెనక ఈ కష్టం దాగి ఉంది. అలాగే మీరు కూడా కష్టపడితే మీరు అనుకున్న ఒక స్థాయికి మీరు చేరుకోగలరు. ఓకేనా? ఆ కష్టం లేకపోతే మనకి ఎప్పటికీ స్థాయి రాదు. ఓకే, మన ఉద్యోగం ద్వారా మనకి ఎకనామికల్ బెనిఫిట్స్ అంటే ఎకనామికల్ స్టేటస్ అంటాం మనం దాన్ని. ఎకనామికల్ స్టేటస్ వస్తుంది, సోషల్ స్టేటస్ వస్తుంది. ఈ రెండే ముఖ్యం మనిషికి. ఈ రెండే ఆత్మగౌరవాన్ని పెంపొందించేవి. ఈ రెండే మన యొక్క ప్రతిష్టను పెంపొందించేవి. ఈ రెండే ఎలాంటి సమస్యలు రాకుండా చూసేవి. అలాంటి గొప్ప బెనిఫిట్స్ ఈ రెండింటిని మనం పొందాలంటే మరి 5 నెలల పాటు ఒక ఘోరంగా తపస్సు చేయాలి నా దృష్టిలో అయితే. ఓకేనా? ఎందుకంటే పిల్లలు చేసే ఆ పని మీద తపస్సు అని అంట. అంత తపస్సు చేస్తున్నారు పిల్లలు. ఒక్కొక్కసారి పిల్లలు చదువుకునే రూములోకి పోతే ఎవరు వచ్చారనేది కూడా చుట్టూరు వాళ్ళు తలచుకొని చదువుతూనే ఉన్నారు. తర్వాత చూసి సార్ మీరని అది వేరే సంగతి. అంటే ఎదుట మనిషిని కూడా గుర్తించలేని స్పృహలో చదువుకుంటున్నారు అంటే అది ఒక ఘోరమైన తపస్సు అని నేను అంటాను. పాతకాలంలో మునులు ఋషులు చేసేవాళ్ళు అంత తపస్సు. మరి అంత తపస్సు చేస్తేనే మీరు అనుకున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందగలరు. లేకపోతే మళ్ళీ అంటే కొంతమందిలో ఉంటుంది పోస్ట్ పోన్ మెంటాలిటీ. ఇవాళ బాగా ఎంజాయ్ చేసి రేపు పొద్దున మొదలు పెడదాం అంటాడు ఆయన. మళ్ళీ రేపు పొద్దున, ఎందుకంటే ఆ మైండ్ పోస్ట్ పోన్ మాత్రమే మిగులుస్తుంది మనకి. ఒక సిస్టమ్ ప్రకారం చదువుకుంటూ పోతున్నప్పుడు క్రమక్రమంగా మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. తద్వారా మనలో పాజిటివ్ హార్మోన్స్ మన బాడీలో ఉంటాయి. తద్వారా మన బ్రెయిన్ పవర్, మెమరీ పవర్ బాగా పెరిగిపోతుంది. ఏది చదివినా వచ్చేస్తుంది, ఏం చెప్పినా అర్థమైపోతుంటుంది. మరి ఆ స్టేటస్ మీకు రావాలి, మీకు ఆ బ్రెయిన్ స్టేటస్ అలా రావాలి అంటే మరి ఆ ఆత్మవిశ్వాసం అనేది రావాలి. ఆత్మవిశ్వాసం రావాలి అంటే మరి క్రమక్రమంగా ఒక్కొక్క అంశాన్ని మనం చదువుకుంటూ ఆ నాలెడ్జ్ అంతా కూడా బిల్డప్ చేసుకుంటూ పోవాలి. ఓకే అమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే మధ్యాహ్నం సాయంత్రం దాకా మాట్లాడుకోవచ్చు. రైట్. మరి మరొకసారి నారాయణ సంస్థకి, నారాయణ సార్కి, అతి ముఖ్యంగా మా గురుతుల్యులు, కౌరవులు, ప్రజలు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరికీ గౌరవం. అవునా? సేమ్ అలా మీకు తెలియకపోవచ్చు, మీరు ఇప్పుడు ఈ తరం కావచ్చు. వారు 94 నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. సుగంధరావు గారు ఎక్కడ ఉంటారో అక్కడికే పోవాలి అని చెప్పి కోచింగులకి రాష్ట్రం నలుమూల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ తరలి వెళ్ళేవాడు. ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మన సుగంధరావు సార్. చాలా అనర్గళంగా పాఠాన్ని చెప్తాడు, చాలా లోతుగా పాఠాన్ని చెప్తాడు. ఆయనంత విశ్లేషణ బహుశా ఆ తరంలో ఎవరు చేసేవాళ్ళు కాదు. అంత గొప్ప వ్యక్తి. ఆయనకి సమకాలికుడుగా సామల రమేష్ గారని అంత స్థాయిలో అంతే పేరుతో ఉన్నటువంటి రెండో వ్యక్తి ఆయన. బట్ ఆయన లేరు. నాకు ఆయన కూడా మంచి మిత్రుడు. మిత్రుడు అనేకంటే గురుతుల్యులు అంతే, ఒక విధంగా చెప్పాలి అంటే. కాబట్టి మరి అలాంటి గురువు మీకు పాఠం చెప్తున్నందుకు ఇంగ్లీష్ మీడియం పిల్లలు చాలా ధన్యజీవులని నేను అనుకుంటున్నాను. చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి సార్ ఒక్కసారి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో ఆయన మొదలు పెట్టిన అప్పటికి నేను బీఈడీ కూడా కంప్లీట్ చేయాలి. అప్పటికి నేను విన్నాను పేరు, సుగంధరావు సార్ గారి పేరు. గుంటూరు అపెక్స్ సెంటర్లో సైకాలజీ ఉంటుంది, ఒక సుగంధరావు సార్ అని వస్తాడు, ఏం చెబుతాడు అని అంటుండేవాడు. బట్ నేను కోచింగ్ తీసుకోలేదు ఇక్కడ. అంటే నా మీద నాకు కాన్ఫిడెంట్, ఇంట్లో కూర్చొని చదివితే అదే వచ్చింది అన్నటువంటి కాన్ఫిడెంట్. సరే వచ్చింది, అది కాసేపు పక్కన పెట్టాడు. కానీ నేను అప్పుడే వినేవాడిని. సుగంధరావు సార్ అపెక్స్లో చెప్తాడు, గుంటూరు అపెక్స్ అని ఫేమస్, ఆడ చెప్తాడు, భలే చెప్తాడు అది ఇదని. సో అక్కడి నుంచి నాకు ఎలా ఉండేది, ఆ సార్ని ఎప్పుడైనా చూడాలి, సార్ని ఎప్పుడైనా చూడాలి. పుస్తకంలో ఏదైనా ఫోటో కనిపించింది, ఈసారి ఎక్కడ కనిపిస్తాడు అన్నట్టుగా ఉండేది నా యొక్క ఇది. సో ఆ తర్వాత సార్ని నేను చూడటం, పరిచయం చేసుకోవటం. అప్పటికి నేను చిన్నపిల్లలు లాంటివాడిని సైకాలజీలో. సార్ అప్పటికే మా మేరు పర్వతం. తర్వాత క్రమంగా నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో నేను కూడా కష్టపడ్డాను. కష్టపడి ఇప్పుడు గురువు గారి సమక్షంలో ఆయన చెంత కుర్చీ చేసుకుని కూర్చునే స్థాయికి నేను ఎదిగాను. నిజంగా ప్లెజర్గా భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా విషయాలు సారు చెప్పడం జరిగింది.
ఎడ్యుకేషన్ ఎప్పుడు ఒకసారి 5 నెలలు ఇంకొకటి 50. ఓకే, కాబట్టి 5 ఏళ్ళ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క టైం వచ్చింది, పరీక్ష రాసేటువంటి టైం వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా కష్టపడాలి, ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఈ 5-6 నెలలు హార్డ్ వర్క్ చేసి అన్ని పనులు వదిలేసి ఏ పని పెట్టుకోవద్దండి. మీ ఇంట్లో చెప్పండి, నన్ను 5-6 నెలలు వదిలేయండి, నేను టీచర్ జాబ్ తీసుకొచ్చి ఇస్తాను. మీ పేరెంట్స్ చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. ఏ పని చేయొద్దండి, చదవడం తప్ప వేరే పని చేయొద్దండి. ఓకేనా? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడైనా తెచ్చిపెట్టుకొని అమౌంట్ కానీ ఒక రూమ్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని 5 మంత్స్ చదవండి, జాబ్ 100% సాధిస్తారు. ఇంకోటి, ఇది ఒక అద్భుతమైన వేదిక. నారాయణ డిఎస్సి తిరుపతి అనేది చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ వచ్చి మీకు పాఠం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా టీచర్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మీకు మరీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ మనము ఒక 6 బ్యాచెస్ మనం రన్ చేయబోతున్నాం. ఈరోజు రేపు మన సైకాలజీ సార్ క్లాస్ ఉంటుంది, నాగేశ్వరరావు సార్ క్లాసు, సుగంధరావు సార్ క్లాస్ ఉంటుంది. మళ్ళా బుధవారము మన ఆంజనేయులు సార్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఒక చాప్టర్ ఎవాల్యుయేషన్ చాప్టర్ కూడా కంబైన్లో చెప్తారు. అది దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ అన్నీ సపరేట్ అవుతాయి. మీకు ఏమీ ఆలోచించాల్సిన అవసరం, ప్రతి సబ్జెక్టుకు ఏరి కోరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ముఖ్యంగా ఎడ్జిటీలో అందరూ మీకు తెలుసు, ఎడ్జిటీ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్టుకు ఎక్స్పర్ట్ను పెట్టడం జరిగింది. బయాలజీలో పోయినసారి ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి పేరు పూర్ణిమ, సెకండ్ ర్యాంకు నరసింహ. ఉన్నటువంటి 18 పోస్టులో స్కూల్ అసిస్టెంట్ దాదాపు 14 పోస్టుల దాకా మన పిల్లలకి వచ్చాయి. 14 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. ఓకేనా? సోషల్ హైయెస్ట్గా వచ్చి ఇంగ్లీష్ మొత్తం వచ్చినాయి. ఇంగ్లీష్లో పోయినసారి ఇంగ్లీష్ పెట్టాం, కాకపోతే టీజీటీ, పీజీటీ, ఎస్ఏ ఇంగ్లీష్ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వేరే జిల్లాల వాళ్ళు టీజీటీ, పీజీటీ పోస్టులు కొట్టడం జరిగింది. 10% అదైతే ఎస్ఏ ఇంగ్లీష్లో 10% జాబ్స్ మనమే సాధించాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టాప్, మ్యాథమెటిక్స్ టాప్. ఇది ఎందుకు చెప్తారంటే అందరినీ అంతా మనకు వచ్చినటువంటి ఫ్యాకల్టీ అంతా టాప్ ఫ్యాకల్టీ. కాబట్టి ఈసారి మనకు ఆ ప్లేస్ ప్రభావము వాటిన్నిటి వల్ల ఇంగ్లీషు, ఆ ఫిజికల్ సైన్సు అవి పెట్టడం లేదు. ఎస్ఏ, మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 4 సబ్జెక్ట్స్ కూడా మంచి ఫ్యాకల్టీని పెట్టాం. ఓకేనా? అందరూ కూడా ఎక్స్పర్ట్సే, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీసే. ఓకే, హెచ్ఈటీ ఇంకా టాప్ మోస్ట్ ఉన్నారు. మీకు ఆల్రెడీ నేను లిస్ట్ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. అందరి ఫ్యాకల్టీస్ లిస్ట్ కూడా దాదాపు మారదు. దాదాపు ఆ లిస్ట్ ఏదైతే ఇచ్చామో అదే ఉంటుంది. దాన్ని 100% ఫాలో చేస్తాం. మీకు అన్ని రకాలుగా జాబ్ వచ్చేటువంటి విధంగా చేసే బాధ్యత నాది. హార్డ్ వర్క్ చేయండి, మీరు డిసైడ్ అయ్యండి. నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాం. అందరం కలిసి మీ టీచర్ జాబ్ సాధిస్తాం. ఓకేనా? దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఇక్కడ టీచర్లకు మాత్రమే హాస్టల్ కూడా ఓన్లీ డిఎస్సి వాళ్ళకు మాత్రమే. మీ పక్కన ఎవరు వేరే వాళ్ళు ఉండరు. డిఎస్సి వాళ్ళు ఇప్పటికే చాలామంది కోచింగ్ అయిపోయి పైన కూర్చొని చదువుతున్నారు. సార్ చెప్పినట్టు ఒక అమ్మాయి మెట్ల మీద కూర్చొని చదువుతుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు ఆ మెట్ల మీద, కానీ ఆమె ఎవరిని పట్టించుకోలేదు, చదువుకుంటూనే కూర్చుంది. అంటే అంత కాన్సన్ట్రేషన్గా చదవాలి. టీచర్ జాబ్ అంటే పక్కన వ్యక్తితో సంబంధం లేదు, అంత హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఆ విధంగా హార్డ్ వర్క్ చేశారంటే బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% జాబ్ మనదే. నోటికి ఈ 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి నోటికి 80% జాబ్స్ మనం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. మీకు ఎలాంటి సందర్భంలో నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. ఓకే, అన్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా రెడీ చేసాం అన్ని సబ్జెక్ట్స్కు. వాటిని ఉపయోగించుకోండి. అప్ టు డిఎస్సి వరకు మీకు అనుకూలంగా మీరు పరీక్ష రాసే నెక్స్ట్ 1 వీక్ గ్యాప్, నెక్స్ట్ సండే పరీక్ష రాస్తారంటే ఈ సండే వరకు కూడా మీకు
ఎడ్యుకేషన్ పరంగా, ఎగ్జామ్స్ పరంగా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అన్ని సబ్జెక్ట్స్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ నేషన్. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కూర్చొని చదవండి. ఈరోజే ఈ బ్యాచెస్ ఇక్కడికి క్లోజ్ చేస్తాం. ఈరోజు ఆల్రెడీ హెవీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. అడ్మిషన్ తీసుకోవాలన్న వాళ్ళు ఈరోజు తీసుకొని దాన్ని క్లోజ్ చేసుకోండి, లేట్ కాకుండా. ఈరోజు నుంచే క్లాసెస్ స్టార్ట్, ఓకేనా? ఈరోజు జనరల్గా మోటివేషన్ అయిపోతేనే మీకు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయినట్టే. ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలని తీసుకొని మీరు హ్యాపీగా ప్రశాంతంగా నారాయణను చేరితే టీచర్ జాబ్ రావాల్సిందే అన్నటువంటి విధంగా మనం రెడీ చేసాం. మేము టీచర్ జాబ్ తప్ప దేని మీద కాన్సన్ట్రేట్ చేయము. ఓన్లీ డిఎస్సి స్టూడెంట్స్ కోసమే ఏర్పడినటువంటి విద్యా సంస్థ ఇది. దాంట్లో ఫస్ట్ నుంచి కూడా ఫ్యాకల్టీ క్వాలిటీ మారకుండా పెట్టాం. చాలా చోట్ల ఈ బ్యాచ్కి ఒకసారి చెప్తే ఇంకో బ్యాచ్కి ఇంకోసారి చెప్పి ఉంటారు. కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, ఎండ వచ్చినా మన ఫ్యాకల్టీ స్టాఫ్ ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేశామో ఇప్పటి వరకు ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి, ఓకేనా? కాబట్టి అంత క్వాలిటీ ఇచ్చినప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసుకొని జాబ్ సాధించడానికి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాబ్ సాధించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు డౌట్స్ ఎవరు ఉన్నాయా? మీకు గ్రూప్స్ చేసామా తయారు చేసి, ఆ గ్రూపు ఉంది. మీకు కోచింగ్ మీద కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ మీద కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు అడగచ్చమ్మా. కొంతమందికి ఉన్న కామన్ డౌట్, 10వ తరగతి పుస్తకాలు ఈ సంవత్సరం మారినాయి కదా, కొత్త పుస్తకాలు చదవాలా, ఇది కామన్ డౌట్. అందుకే నేనే చెప్తున్నాను, నేనే చేసుకొని. మీరు 2023-24 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతిలో ఏ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలే చదవాలి. ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవాల్సిన అవసరం లేనే లేదు. మొన్న సిలబస్ ఇది దాదాపు సిలబస్ మార్చకపోవచ్చమ్మా. టెట్ పెట్టినప్పటికీ కూడా మధ్యలో డిఎస్సి సిలబస్ మార్చకపోవచ్చు. కాబట్టి మీరు ఆ సిలబస్ని యాస్టీజ్గా చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త పాఠ్య పుస్తకాలు అయితే ఇప్పుడు 10వ తరగతి పాఠ్య పుస్తకాలు అయితే చదవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఒక అకాడమిక్ ఇయర్ అయినా కంప్లీట్ కాకుండా దాన్ని డిఎస్సిలో చేర్చడమ్మా. కాబట్టి ప్రస్తుతం మీరు పాత పుస్తకాలే కంటిన్యూ చేయాలి, ఓకేనా? తర్వాత మెటీరియల్స్ డౌట్ ఉంటుంది కొంతమందికి. మా అక్కడ 2018 ఉన్నాయి, 2017 ఉన్నాయి, 2016 ఉన్నాయి. 23-24లో ఆ అకాడమిక్ ఇయర్ ఏ పుస్తకాలు ఉన్నాయో అవి. తర్వాత అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్వశ్చన్ పేపర్స్ ఎలా తయారు చేస్తున్నారు మీకు అవగాహన ఉంది. మాకు తెలుసు క్వశ్చన్ పేపర్ ఎలా చేస్తున్నారు అనేది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అశోకుని సామర్థ్యం లేదా ఐక్యరాజ్య సమితి అనుకుందాం. కొత్త పుస్తకంలో ఐక్యరాజ్య సమితి ఉంది, పాత పుస్తకంలోనూ ఐక్యరాజ్య సమితి ఉంది అనుకుందాం. వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఇది కొత్త పుస్తకమా పాత పుస్తకమా అని చూడకుండా ఐక్యరాజ్య సమితి మీద ప్రశ్న ఇవ్వాలనుకున్నప్పుడు ఆ 2 పుస్తకాలు ముందర పెట్టుకొని వాళ్ళు అనుకున్న బిట్ ఇస్తున్నారు. ఆ బిట్టు ఈ కొత్త పుస్తకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం చెప్పేది కాదు, ఓకేనా? అందుకని సైకాలజీ కూడా అంతే. సైకాలజీలో మన టెట్లో కానీ అంతమంది టెట్ కమిటీ యాక్ట్లో కానీ ఇచ్చిన బిట్లు చాలా మన కొత్త పుస్తకాలు కనిపించడం. పాపం చాలామంది ఏం చేశారంటే ఇంటికాడ కూర్చునేవాళ్ళు ఆ అకాడమిక్ పుస్తకం కొత్తది కొనేసుకొని దాన్ని చదివేసుకున్నారు సంపూర్తిగా. పాయింట్ నేర్చుకున్నారు, పిన్ టు పిన్ నేర్చుకున్నారు. కానీ క్వశ్చన్ పేపర్లో చాలా కొత్త క్వశ్చన్లు కనిపించినాయి. అర్థం కాల వాళ్ళకి ఏందబ్బా. ఎందుకంటే వాళ్ళు లైన్ చెబుతారు, పేజీ చెబుతారు, ఆ పదం ఎక్కడో కూడా చెప్పే స్థాయిలో చదివే పిల్లలు ఉంటారు. కానీ బిట్లు చాలా కొత్తగా కనిపించినాయి. కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? అవుట్ ఆఫ్ సిలబస్ అన్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, వాళ్ళు ఇచ్చిన అకాడమీలో నుంచి. కాకపోతే అది 2003 పుస్తకంలోనో, 2008 పుస్తకంలోనో, 2014 పుస్తకంలో ఎక్కడో ఒకసారి ఉంది, లేదా తెలంగాణ పుస్తకంలోనో. అకాడమీ పుస్తకంలోనే ఉంది, ఎక్కడ అకాడమీ దాటి ఉన్నా. కాకపోతే మీరు చదివిన కొత్త పుస్తకం అంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే, మనం ఒక విషయాన్ని చదివేటప్పుడు యాజ్ ఏ టీచర్ నువ్వు ఇవ్వాలంటే స్టూడెంట్. ఒక స్టూడెంట్కి పాఠం చెప్పాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని ఒక పుస్తకం మీద ఆధారపడకుండా 10 పుస్తకాలు చదివేటువంటి ఆ శక్తి ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కడా కూడా ఈ పుస్తకంలో నుంచి ఇస్తామనే మాట వాడకుండా మీకు ముందే సిలబస్ ప్రకటిస్తారు.
ఆ సిలబస్ అంశాలు ఎక్కడి నుంచి అయితే అకాడమీ బుక్లో నుంచి ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అకాడమీ బుక్లో నుంచి ఇస్తున్నారు. అది కొత్త పాత ఇదంతా సంబంధం లేదు, మీకు అవగాహన కోసం చెబుతున్నాను. ఓకేనా? బట్ మన మెటీరియల్స్లో మన ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ కావచ్చు, లేదా ఇతర సంస్థల మెటీరియల్స్ కావచ్చు, వీటిల్లో అన్ని పుస్తకాలు కవర్ చేస్తూ ఇస్తారు. సో మంచి మెటీరియల్ మన నారాయణ సార్ ఇస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు, అవన్నీ కవర్ అయిపోతుంది. ఇప్పుడు నా సైకాలజీ ఉందమ్మా, నేను ప్రయోగ పద్ధతి రాశాను. ప్రయోగ పద్ధతి రాసేటప్పుడు నేను 4 పుస్తకాలు మొదలు పెట్టుకుంటాను. తెలంగాణ పుస్తకాలు మొదలు పెట్టుకుంటాను, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు మొదలు పెట్టుకుంటాను. ఎక్కడ పాయింట్ మిస్ కాకుండా అన్నీ కలిపి మళ్ళీ సీక్వెన్స్లో తీసుకొస్తాను. చిన్న ఉదాహరణ చెబుతున్నాను. ప్రయోగ పద్ధతిలో ఏకచర నియమాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనే ప్రశ్న మనం అడిగాడు. ఇది 2014 పుస్తకంలో లేదు, 2018 పుస్తకంలో లేదు, 2003 పుస్తకంలో ఉంటుంది. జాన్ స్టూవర్ట్ మిల్లర్. మీరు ఎట్లా రాస్తారు దాన్ని? మీరు చదివారా? మీరు 2003 పుస్తకం ఎందుకు చదువుతున్నారు? మీకు ఏం పని? కొత్త పుస్తకం చదవడమే కష్టంగా ఉంటే ఇన్ని పుస్తకాలు చదివే అవకాశం ఆడదు మనకి, అవునా? అసలు ఇంతవరకు ఆ అట్ట ఎక్కడో చూడడం కూడా చాలా మంది ఉంటారు, మీరు నాకు తెలుసు. అకాడమీ పుస్తకం అట్ట మీద ఏ బొమ్మ ఉంటుందో ఆ అకాడమీ పుస్తకం ఎలా ఉంటుందో కూడా అవునా? నిజం చెప్పండి, ఇవన్నీ నగ్న సత్యాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం మీకు సహాయపడే మెటీరియల్స్ లాంటివి ఉండడం అది మనకి ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. తప్పనిసరిగా ఆ మెటీరియల్స్ తీసేసుకోండి జాగ్రత్తగా. దాంట్లో అయితే మేము అన్నీ కవర్ చేస్తాం కాబట్టి భయం లేకుండా ఉంటుంది. క్లాస్ నోట్స్లో అన్నీ కవర్ అయిపోతాయి, A to Z కవర్ అయిపోతాయి. ఎక్కడ నేను పాఠం చెప్పి ఎందుకు ఒక్కొక్కసారి పేపర్ చూసి ఇది నాగేశ్వరరావు మాస్టర్ ఇచ్చాడేమో అనుకుంటారు పేపర్ని. ఎందుకంటే నేను చెప్పిన ఉదాహరణ ఇక్కడ కనిపిస్తాయి, చాలా పుస్తకంలో ఉండవు, మీ ప్రజెంట్ బుక్లో ఉండవు. కానీ నాకు పేపర్ ఇచ్చే అవకాశం కానీ నేను పేపర్ సెక్టర్ని కానీ కాదు. అది ఎందుకు అలా మీకు అనిపించిందంటే వాళ్ళ అకాడమీ పుస్తకాల్లో నుంచే ఇస్తాను. కాకపోతే పాత అకాడమీలో ఇవ్వడం వల్ల మీకు బిట్ కాని రాకపోవడం వల్ల నా పుస్తకంలో కనిపించడం వల్ల ఓహో ఇది నాగేశ్వరరావు మాస్టర్ పుస్తకం చూసి ఇచ్చారు, లేదా నాగేశ్వరరావు మాస్టర్ ఇచ్చాడనే ఫీలింగ్ మీకు వచ్చేస్తున్నారు. దానికి కారణం నా పుస్తకంలో అన్ని అకాడమీ పుస్తకాల సమాచారాన్ని కల్పించున్నాను, అందుకు అలా జరిగిపోతుంది. నా క్లాస్ కూడా అట్టే చూడాలి. ఎందుకు నాగేశ్వరరావు మాస్టర్ క్లాస్లో 30 బిట్లు వింటే 27-28 బిట్లు మనం పెట్టగలుగుతున్నామంటే కారణం అదే. నేను అన్ని పుస్తకాల సమాచారాన్ని క్రోడీకరించి మీకు చెప్తాను కాబట్టి మీకు 1-2 కొత్తగా అనిపిస్తాయి, కానీ మిగతా అన్ని మాస్టర్ గారు క్లాసులో చెప్పినట్టుగా అనిపిస్తాయి. కొంతమంది అయితే ఫోన్ చేసి చూస్తారు, ఆన్సర్ కూడా మీరు చెవులో చూస్తున్నట్టే ఉంటుంది సార్ అని. ఇది పరిస్థితులు చదవగానే ఆన్సర్ కామని చెప్పినట్టుగా అనిపించి ఆ ఆన్సర్ ఉందో లేదో చూస్తారట 4 ఆప్షన్లో. అంటే ఆ స్థాయికి మనం ఎక్కి చెబుతాం కాబట్టి ఆ ఫీల్ ఆ స్టూడెంట్ అనుభవిస్తున్నారమ్మా. నేను ఒక్కనే కాదు, మా స్టాఫ్ అందరూ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటారు. ఓకేనా? రైట్ సార్, మీకేమన్నా సందేహాలు దానికోసం చేసే నేను యాక్టివ్గా ఎవరికైనా అమ్మ టెట్ పాస్ కాని వాళ్ళు ఎవరున్నారు దీంట్లో? పర్లేదు, మీకు అవమానం 1-6 మార్కులతో డిస్క్వాలిఫై అవ్వచ్చు. అవి కారణాలే కానీ మీరే తెలివి తక్కువ కాదు, మీరే ప్రజ్ఞాహీనులు కాదు. ఓకేనా? చాలా కారణాలు ఉంటాయి. ఒక మనిషి తప్పటంలో, ఒక మనిషికి ఉద్యోగం రాకపోవడంలో అందరికీ కష్టపడుతున్నాం. మరి కొంతమందికి ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి? సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ బిహైండ్. ఓకేనా? ఏమన్నా సరేనమ్మా, మీరు సైమల్టేనియస్గా ఈ క్లాస్లో మీకు టెట్ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. మీకు పర్టికులర్గా ఎస్జీపీకి అన్నీ కవర్ అయిపోతాయి. ఇది సైకాలజీ అంటే మీరు టెట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. దీంతో పాటు టెట్ ఒక 2 నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రిజల్ట్స్ ఇంకో 1 వీక్లో ఇచ్చేస్తారు. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఒక 15 డేస్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది వింటూనే దాన్ని మీరు పూర్తి చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇబ్బంది రైట్. ఇంకా ఎవరైనా సందేహం ఉందా? టెట్లో 15 మార్కులు వచ్చింది, డిఎస్సిలో 2 మార్కులు సమానం. అంటే ఒక అభ్యర్థికి 130 వచ్చినాయి, నీకు 100 వచ్చినాయి. వాడిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వెయిటేజ్ ప్రకారంగా వాడు నీకంటే 4 మార్కులు ఎక్కువగా ఉన్నాడు. కాబట్టి నువ్వు డిఎస్సిలో 80 మార్కులు కష్టపడితే అతనికంటే ఆ 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు ఆటోమేటిక్గా. ఓకేనా? కాబట్టి టెట్లో తక్కువ మార్కులు వచ్చేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరు కూడా కోల్పోకండి. కొంచెం డిఎస్సి 80 మార్కులకు కష్టపడ్డారంటే వాళ్ళని దాటి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే? రైట్. ఇంకా రోజుకి మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరగాలమ్మా. దీంట్లో తరగకూడదు. అలా కాన్ఫిడెంట్ పెరగాలి అంటే ఏం చేయాలో చూద్దాం మనం. తర్వాత చెప్పుకుందాం. రైట్, చెప్పండి. ఏం లేవు దగ్గర మా టెట్ క్వాలిఫై అయిపోతే దాన్ని పక్కన పెట్టేయండి. ఓన్లీ డిఎస్సిని సార్ చెప్పినట్టు దాంట్లోనే ఒక 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నామంటే చాలు. మళ్ళీ నేను దాన్ని టెట్ మార్కులోనే ఆలోచనే చేయొద్దు. ఏదన్నా డిఎస్సిలోనే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు ఏమి కంపల్సరీ టెట్ రాయాలి.
జీటీలో టోటల్ సిలబస్ కవర్ అయ్యింది. ఓకే, అది సరే. ఇక్కడ ఇక నెక్స్ట్ క్లాసెస్కు పోదాం. అంతకుముందు ఒక చిన్న సన్మానం చేస్తాం సార్ వాళ్ళకు. మాధవరెడ్డి సార్. నాగేశ్వరరావు సార్. ఎక్కడ ఉంది సమ్మానం ఎప్పుడు 2018లో బాగా ఉద్యోగాలు వచ్చాయి. 2014 వచ్చిందా? 18 కాదు సార్, 14 రెండే జరిగింది ఉద్యోగాలకు. ఇప్పటికీ 14, 18 14లో 600 ఉద్యోగాలు వచ్చిన సందర్భం. తర్వాత వాళ్ళు వచ్చి మీకు సన్మానం చేశారు. అందరూ 18 ముందు అది అక్కడ ఇంకా ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు సన్మానం చేస్తారు. మళ్ళీ సన్మానం చేసుకోవాలి సార్. ఎక్కువ ఉద్యోగాలు సాధించి సన్మానం చేయించుకోవాలి. సరేమా సార్, వీళ్ళందరూ ముఖ్యంగా మీకు మళ్ళీ నేను చేస్తున్న వినపం, నేను ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చాను అంటే చాలా ప్రెస్టీజియస్ తీసుకుంటాను. సరే, పోయినసారి అంటే పిల్లలు తక్కువగా ఉన్నారు, ఏదో జరిగిపోతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు క్వాలిటీకి రాజీ పడకూడదు. చివరి వరకు న్యాయం చేయాలి. 100% సిలబస్ సంపూర్తిగా పూర్తి చేయాలి. రోజు సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ పెట్టాలి. ఇవన్నీ కూడా సభాముఖంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని మీరు పిల్లలకు కూడా హామీ ఇచ్చి దాన్ని సజావుగా అలానే సక్రమంగా నడిపించాల్సిందని అది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, పట్ల అనుకోండి, ఏదైనా అనుకోండి. 100% నేను మీకోసమే పనిచేస్తాం. మీకు టీచర్ ఉద్యోగం డిఎస్సి పరీక్ష వరకు కూడా ఒక సిస్టమ్ అంతా క్రియేట్ చేసాం. ఎగ్జామ్స్కు దానికంటూ ఒక 3 మెంబర్స్ ఓన్లీ ఎగ్జామినేషన్ కోసమే పనిచేస్తారు. ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఆ వారంలో సండే చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ సండే, ఆ మండే టు సాటర్డే జరిగింది కూడా మీకు సండే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. 100 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 30 డివిజనల్ టెస్టులు రెడీ చేశాం. దాని తర్వాత ఒక 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. దేనికైనా ఇది సిస్టమ్. ఓకేనా? ఇది నెక్స్ట్ మండే నుంచే, అంటే రేపటి నుంచే దాన్ని అమలులోకి తీసుకొచ్చేస్తాం. దాని ప్రకారం మీరు ఫాలో అవుతుంటే మినిమం 5 to 10 టైమ్స్ సిలబస్ రివిజన్ చేసే విధంగా ప్లాన్ చేశాం. కాబట్టి నేను ఈ నారాయణ సంస్థ ఉన్నదే మీకోసం, మిమ్మల్ని టీచర్లు తయారు చేయడం కోసమే నేను హార్డ్ వర్క్ చేస్తాను. నేను ప్రామిస్ చేస్తున్నా. మీకు ఎక్కడ ఏది ఉన్నా కూడా మేము నీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాం. గ్రూప్లో మీరు మనం డిస్కస్ చేసుకుంటూ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా మీకు ఏర్పాటు చేస్తాం. హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా స్టడీ అవర్స్ యూటిలైజ్ చేసుకోండి. 8 to 11 ఒక ఎక్స్ట్రాగా స్టడీ అవర్ పెట్టుకోండి. మీకు మీరు కొన్ని రూల్స్ పెట్టుకోండి సిస్టమేటిక్గా ఉండేటట్టు. అన్ని సబ్జెక్ట్స్ మాస్టర్లవి మీకు డీటెయిల్స్ పెట్టాను. దాని ప్రకారం ఫాలో అయ్యి 100% జాబ్ సాధిస్తాం.
మీకు 100% అందరికీ జాబ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇక్కడ ఆల్ స్కూల్ స్టూడెంట్స్ ఎస్జిటి తెలుగు మీడియం ఉండండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం పైన మనం ముందుండి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ చేపిస్తాను. అది నా బాధ్యత. మీరు నిద్రపోయినా నేను నిద్రపోను, ఓకేనా? ఎందుకంటే నిద్ర రాదు అసలు. రైలు 3 గంటలకి మెలకు వచ్చారు. ఏం చేయాలి ఈరోజు, ఓకేనా? కాబట్టి అంటే ఇక్కడ కష్టం ఏంటంటే ప్రతిరోజు బయట నుంచి వచ్చే పాఠం చెప్పాలి మాస్టర్. ఇక్కడ అంతా దాంట్లోకలి ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, అంతా బిజీగా ఉంటే. ఎప్పుడైతే క్వాలిటీ పర్సన్ ఖాళీగా ఉండడు, బిజీగా ఉంటాడు. కాబట్టి వాళ్ళ షెడ్యూల్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్ తీసుకొని టైం టేబుల్ చేసుకుంటూ వాళ్ళ ఇంటర్వ్యూలు ఫాలోఅప్ చేసుకొని మీకు ఏ ఒక్క రోజు గ్యాప్ పడకుండా పాటలు నడపడటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ను క్రియేట్ చేసుకుని క్వశ్చన్ పేపర్ తీసుకొని టైప్ చేసుకుని అంతా మాకు చాలా వర్క్ ఉంటుంది, ఓకేనా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ చేసుకొని ఒక 11:30కి ఇక్కడ కింద హెచ్జిటి వాళ్ళు ఆల్ స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి తెలుగు మీడియం ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఉండండి. పైన వచ్చేసి హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సపరేట్గా ఉండండి. స్కూల్ అసిస్టెంట్లో ఇంగ్లీష్ మీడియంలో కావాలి అన్న వాళ్ళు సైకాలజీ పైకి వెళ్ళచ్చు. కొందరు తెలుగే రాదు స్కూల్ అసిస్టెంట్లో కూడా, వాళ్ళు సైకాలజీ ఇక్కడ ఉండి మీకు వెసులుబాటు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్లో ఉండే వాళ్ళకు కూడా సైకాలజీ కానీ పిఐఈ కానీ ఇంగ్లీష్ మీడియంలోనే దొరుకుతుంది, ఓకే? స్టేట్లో ఎక్కడ ఈ అవకాశం మీకు లేదు, మన దగ్గరే ఉంది, ఓకే? దాన్ని యూటిలైజ్ చేసుకొని మరొకసారి సార్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంతసేపు మీకు మంచి సూచనలు సలహాలు ఇచ్చినందుకు వాటన్నింటిని మీరు తూచా తప్పకుండా పాటించి మీ లైఫ్కి అన్వయించుకోండి, ఓకేనా? తర్వాత మీ అందరికి కూడా ఇంతసేపు ఓపెన్గా నిలబడడానికి లేకపోయినా కూర్చున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. ఓకే, బ్రేక్ తీసుకోండి ఇప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నారాయణ కోచింగ్ సెంటర్లో నేను కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మీరందరికీ చెప్పేది ఏమంటే డైలీ టెస్ట్లో 8 to 9 ఖచ్చితంగా 8 to 9 మార్నింగ్ ఏ ఒక్క టెస్ట్ మిస్ కాకుండా పెడతాము. మీరు 8 to 9 8 కాల్ పైన దాటితే ఏ టెస్ట్ పేపర్ కూడా మేము ఇవ్వము. కాబట్టి మీరు ఆ టైంకే రావాలి. ఏ రోజు క్వశ్చన్ పేపర్కి ఆ రోజే రిజల్ట్ ఇచ్చేస్తాం. ఇన్ని రోజులు అంటే ఒక రోజు ఇటు అటు జరిగిపోయింది. ఇప్పుడు పక్కా ప్లాన్తో ఉన్నాం కాబట్టి ఈరోజు ఎగ్జామ్ పెడితే ఈరోజు ఇవాళనే మీకు రిజల్ట్ ఇచ్చేస్తాము. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిగా కోరుచున్నారు. అందరూ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా మీరు ఫోటో పేమెంట్ చేసిన ఓచర్ చూపించారంటే ఐడి కార్డు రెడీ చేసి ఇస్తాం సార్. ఈరోజు కానీ రేపు కానీ అడ్మిషన్ అయితే తీసేసుకోండి. బిల్ ఫుల్ పే అయిన వాళ్ళు ఓచరు ఫోటో ఇచ్చారంటే ఐడి కార్డు రెడీ చేసి ఇస్తాను. ఇంతటితో నా యొక్క చిన్న ఉపాధ్యాయులు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ డిఎస్సిలో క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.